రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు ఎలా జరుగుతూ ఉన్నాయి అని చెప్పడానికి, అద్దం పట్టడానికి ఈరోజు అప్పలరాజు ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్గా ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంది, ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు, కనీస మానవతా విలువలు కూడా లేకుండా మతనం అన్నదానికి పూర్తిగా పాత్ర వేస్తూ, ఈ పిల్లాన్ని ఒకసారి చూడండి. ఆ బాయ్ ఇస్ 18 years old. మొన్ననే నీట్ రాసినాడు, ఒక నెల కిందటే నీట్ రాసినాడు. 18-year-old బాయ్ నెల కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని పడతా ఉన్న వయసు అది. తెలిసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ని ట్విస్ట్ చేసి ఆ యాక్సిడెంట్లో కుట్రకోణం యాడ్ చేసి కుట్రకోణంతో పాటు హత్య చేశాడు అని చెప్పి హత్య చేశాడు అని చెప్పి ఏకంగా కేసును ట్విస్ట్ చేసి అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేయడము ఎంత మటుకు ధర్మమని నేను అడుగుతా ఉన్నా. నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజు అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.